పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 80 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాలను ప్రారంభించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో మీడియాకు నిషేధం విధించారు. సాధారణ పౌరులను, యూనివర్సిటీ విద్యార్థులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు పోలీసులు. సీఎం వచ్చే రూట్లలో అధికారులు కంచె ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు నడుమ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హాస్టల్ భవనాల ప్రారంభంతో పాటు పలు కొత్త భవనాలకు భూమి పూజ చేస్తారాయన. అనంతరం ఆడిటోరియంలో జరిగే సమావేశంలో ప్రస్తావించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పర్యటనను విద్యార్థులు అడ్డుకుంటారనే సమాచారంతో ఈ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. సో ఉస్మానియాలో కొత్త భవనాలను ప్రారంభించడానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు అడ్డుకుంటారని భావిస్తున్నారు పోలీసులు? ఎందుకు ఈ బందోబస్తు, ఎందుకు ఈ కంచెలు, ఏం జరుగుతోంది? మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి లోపట్టే ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా 80 కోట్ల విలువతో కట్టినటువంటి హాస్టల్ భవనాలను ప్రారంభిస్తారు. దాని తర్వాత కొత్తగా మరికొన్ని హాస్టల్ భవనాలు కట్టేందుకు భూమి పూజ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. అయితే భారీ బందోబస్తు నడుమ, కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఏదైతే ఉందో, విద్యార్థులకు నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి హామీ కావచ్చు, అట్లాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పినప్పటికీ 20 నెలలు గడుస్తున్నా కూడా జాబ్ క్యాలెండర్ మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా యూనివర్సిటీ మొత్తం కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ అంతా కూడా పోలీస్ కన్సైగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక యూనివర్సిటీ లోపల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేటువంటి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి హాస్టల్ సంబంధించినటువంటి ఇనాగరేషన్ ప్రోగ్రాము ఒకటైతే, రెండవది ఆడిటోరియంలో ఈ స్పీచ్ ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ కార్యక్రమం ఉంది. ఈ 2 చోట్ల కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి పర్యటనలో విద్యార్థులు అడ్డుకోకుండా ఇప్పటికే ముందస్తు అరెస్టులు కూడా విద్యార్థులను చేసినట్లుగా సమాచారము అందుకున్నటువంటి నేపథ్యం. ఇక ఈ హాస్టల్ భవనం ఏదైతే ఉందో, ఈ భవనం చుట్టూ కూడా డేగకన్నుతో పోలీసులు వాచ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఎవరైతే వీవీఐపీలు ఉన్నారో, ఎవరైతే పాసులతోటి అలౌడ్ ఉన్నదో వాళ్ళకు మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. సాధారణమైనటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, అట్లాగే ఇతర సాధారణమైనటువంటి ప్రజలకు అలౌడ్ లేనటువంటి పరిస్థితులు. ఇక ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం మీద ఏదైనా కీలక ప్రకటన చేస్తారా లేదా అన్నది ఇప్పటివరకు సీఎంఓ నుంచి సమాచారం అయితే లేదు. కానీ కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు, అటు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అట్లాగే ప్రభుత్వ పరీక్షలకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇట్లా చాలా అంశాలు అయితే ప్రకటన చేస్తారు అన్నటువంటి సమాచారం అయితే ఉంది. మరి ఆ ప్రకటనలు ఉంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక నిరసన చేయొద్దు, సీఎం పర్యటనను అడ్డుకోవద్దు అంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్పీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ మద్దతు సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం అయితే నిన్న ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కనిపించింది. అయినప్పటికీ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ముందస్తు అరెస్టులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడా కూడా ఎవరు నిల్చోవద్దు, ఎవరు రావద్దు అన్నటువంటి ఆదేశాలు. రైట్, అయితే శేఖర్, సో ఇటు సాధారణ ప్రజలకు కానీ సాధారణ పౌరులకి ఇక్కడ పర్మిషన్ లేదు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా పర్మిషన్ లేదని చెప్తున్నారు. మరి ఆడిటోరియంలో ఎవరిని ఉద్దేశించి ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి? ఎవరున్నారు అక్కడ? సారీ, కేవలం కొంతమందికి సంబంధించినటువంటి పరిమితమైనటువంటి వ్యక్తులను మాత్రమే అలౌట్ చేస్తున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఆ వ్యక్తులు ఈ ఇన్సైడ్ యూనివర్సిటీ విద్యార్థులు అన్నది మాత్రం సమాచారం లేదు. కేవలం బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళను మాత్రమే అలౌట్ చేస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. ఆ పాసులు కొంతమందికే ఇచ్చారు. ఆ పాసులు ఇచ్చినటువంటి వాళ్ళలో విద్యార్థులు లేరు అన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అక్కడ అడ్మినిస్ట్రేటివ్లో కనుక్కున్నాం, అట్లాగే ఇట్లా పోలీసులకు సంబంధించినటువంటి అధికారులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశాము. కానీ విద్యార్థులకు సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
కావచ్చు, అట్లాగే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు మద్దతుదారులుగా ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే అలౌడ్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అట్లాగే సాధారణ విద్యార్థులు రెగ్యులర్గా యూనివర్సిటీలో తిరిగేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళను మాత్రం అలౌడ్ చేయట్లేదు. చాలా స్పష్టంగా మనం కూడా 2-3 చోట్ల లోపల చూసాము. ఆ విద్యార్థులందరినీ కూడా బయటకు వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంటుందన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే శేఖర్.